రాకూడదు. ఏ ఇంతనే అన్నయ్యనే ఎట్లానేమో నేను రోడ్ పైన కొట్టే తప్పు. అప్పుడు మాట్లాడండి. నా ఇంటికి మీ ఇంటి దగ్గరికి జనాన్ని రానియొద్దు. వాళ్ళు నన్ను మా నాయకుని దగ్గర మా వాళ్ళు వస్తే ఈరోజు చీకటి రోజనే చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 30 యాక్టు అర్ధరాత్రి పూట 30 యాక్టును పెట్టినామని, కాబట్టి మీరు బయటికి రాకూడదు అనేసి దాదాపు 200 మంది పోలీసు వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి, నేను ఏ ప్రజాస్వామ్యంలో ఉన్న తర్వాత ప్రధాన పక్షానికి సంబంధించిన వ్యక్తిగా నేను పోరాటాలు చేసే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 14, 19, 20, 21, 22 ఆర్టికల్స్ ఇచ్చిన హక్కు ప్రకారం నేను పోరాటం చేయడానికి, ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చడానికి నా ప్రయత్నం నేను చేస్తుంటే ఈరోజు అన్యాయంగా, అక్రమంగా, తెలుగుదేశం తొత్తులుగా ఈరోజు పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఎక్కువ రోజులు సాగదనేది మటుకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.